నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఇలా దొరికిపోయారు. ఇద్దరి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారు. కవిత చేతి వాచి ఖరీదుపై వస్తున్న ప్రచారంపై కేసీఆర్ అన్న కూతురు వెలుగు టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అది పెద్ద విషయం కాదని అంటూ, కవితమ్మ పీఏలకు ఒక్కొక్కరికి 4 నుండి 5 కార్లు ఉన్నాయంటూ చెప్పారు. కొందరు పీఏలకు లింగంపల్లిలో ఫామ్ హౌస్లు కూడా కవితమ్మ కొనిచ్చిందని వివరించారు. చాలా అనిపించింది. ఒక 20 లక్షల వాచ్ గురించే ఇంత ప్రజలకు వీళ్ళు తెలియజెప్పడము, ప్రజలు ఏమో జరిగిపోయి అట్లాంటి వాచ్లు ఎన్ని ఉన్నాయి. కవిత 20 లక్షల వాచ్ పెట్టుకోవడం అనేది వాస్తవంగా ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో కానీ, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్లో కానీ చాలా చిన్న విషయం అండి. డెఫినెట్గా. ఎందుకంటే కవిత పిఏలే ఫార్చునర్లు, కియాలు, ఇన్నోవా క్రిస్టాలు ఒక్కొక్కరు 2 కార్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు, కవిత పిఏకే ఆల్ 6 ఫార్చునర్ కార్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కవిత 20 లక్షల వాచ్ పెట్టుకోవడంలో మీరందరూకి అంత వింత ఏమనిపిస్తుంది? నాకు జాలనిపిస్తుంది. ఎందుకంటే మీకు పాపం తెలియదు, ఈ 20 లక్షల వాచ్కే ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈరోజు కవిత పిఏకు కవిత ఫార్చునర్ కార్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలా కవిత ఉంది. తీసుకునే దాంట్లో పిఏలు ఉన్నారంటే ఇక ఈ వాచ్ ఏం లెక్క అండి? ఏం లెక్క చెప్పండి? ఫామ్ హౌస్లు, వాచ్లు, ఇదేంటి మన విల్లాలు కూడా ఉన్నట్టు కదా. ఫార్చునర్ కార్ వాల్యూ ఎంత? 40-45 లక్షలకు తక్కువ ఉండదు. ఇక 20 లక్షల వాచ్ ఏం లెక్క అండి? పిఏకే ఒక ఫార్చునర్ కార్ గిఫ్ట్ ఇస్తే ఆ పిఏకి ఇంకో 2 కార్లు ఉంటాయి. ఏంటి ఫామ్ హౌస్లు ఉంటాయి. లింగంపల్లి ఎంత సెంటర్ అండి? లింగంపల్లిలో ఉంటాయి. పిఏలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్ లేని కవిత పిఏ లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెడ్ప్లస్ స్టోర్లో తనిఖీలు నిర్వహించి మొత్తం 44 మెడిసిన్ నమూనాలు సేకరించారు. మెడ్ప్లస్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించారని తమ తనిఖీల్లో నిర్ధారణ అయిందని చెబుతున్నారు. ఫార్మసిస్ట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు రిజిస్టర్లో షెడ్యూల్ మందుల వివరాలు కనిపించలేదని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన 54 మెడ్ప్లస్ స్టోర్లను అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉండడం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం ఆమోదిస్తే ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే వన్వెబ్ ప్రారంభిస్తామని భారతీ చైర్మన్ సునీల్ మిత్తల్ తెలిపారు. హిమాలయాలు, ఎడారుల్లో నెట్వర్క్ను పరీక్షించి ఆర్మీ, నేవీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు చూపించామన్నారు. దేశం చుట్టూ ఉపగ్రహాలు విస్తరించి ఉన్నాయని, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ప్రత్యేక ఎస్ఎన్పీలు ఉన్నాయి. టెలికాం శాఖ అనుమతి కోసం చూస్తున్నామని, అనుమతి రాగానే వాణిజ్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు.